గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు వర్తి యాడ్స్. నియర్ బై ఇది కనబడేది మనకు వర్గల్ మండల్కి సంబంధించిన విలేజ్ సార్. విలేజ్ కానుకొని ఇది ఏదైతే ఈ మట్టి రోడ్ ఉందో ఇది నక్షతవ సార్. ఇది 100% ఇది సీసీ రోడ్ శాంక్షన్ అయింది. ఈ సీసీ రోడ్ అనేది డైరెక్ట్ వర్గల్కి వెళ్తుంది సార్. ఈ మట్టి రోడ్ అనేది కనెక్టివిటీ వర్గల్కి వెళ్తుంది సార్. 100% సీసీ రోడ్ వేస్తారు. విలేజ్ కానుకొని సార్. ఇది 9.5 గుంటల భూమి సార్. ప్రజెంట్ అయితే మట్టి రోడ్కే ఉంది. 9.5 గుంటల భూమి మనకు ఇది వర్గల్ మండల్ కిందికి వస్తుంది సార్. ఇది ప్యూర్ రెడ్ సాయిల్ సార్. ఇది చుట్టూ కడిలు వాతి ఉంది. ఈ కనిపించే సైట్ సార్. ఇది మొత్తం 9 గుంటలన్నర భూమి. ఇది నియర్ బై విలేజ్ సార్. విలేజ్ కానుకొనే ఉంటుంది సైట్ వచ్చేసి. ఎవరైనా హైదరాబాద్ నుంచి గెస్ట్ హౌస్ కట్టుకునే వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఎందుకంటే విలేజ్ కానుకొని ఉంది. కరెంట్, వాటర్ సోర్సు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంటాయి. నియర్ బై విలేజ్ కానుకొని గెస్ట్ హౌస్ కట్టుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ సైట్ అయితే ఎక్సలెంట్ సార్. చిన్న బిట్టు 9.5 గుంటల భూమి ఇది కనబడేది మొత్తం. చూడండి సార్. ఇది నిన్న మొన్న అగ్రికల్చర్ రైతు వ్యవసాయం చేసిన పొలమే సార్. ఇది సరౌండింగ్ మొత్తం ఫుల్ వాటర్ ఏరియా సార్. ఇది వర్గల్ మండల్ కిందికి వస్తుంది. ఇది నియర్ బై మండల్కు అతి దగ్గరలోనే సార్. టోటల్ 9.5 గుంటల భూమి సార్. ఇది వర్గల్ నుంచి మనకు 3.2 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఇది సైటు గౌరవరం హైవే, హైదరాబాద్ కరీంనగర్ హైవే నుంచి కరెక్ట్ 6 కిలోమీటర్లు వస్తుంది సైటు. షామీర్పేట నుంచి 28 కిలోమీటర్లు వస్తుంది సార్ సైటు. జేబీఎస్ జూబ్లీ బస్ స్టాప్ నుంచి 48 కిలోమీటర్లు వస్తుంది సార్. అండ్ మేడ్చల్ నుంచి వచ్చే వాళ్ళకు 33 కిలోమీటర్స్, 33 కిలోమీటర్లు సార్ మేడ్చల్ నుంచి వచ్చే వాళ్ళకు. వర్గల్ నుంచి 3.2 కిలోమీటర్స్, గౌరారం నుంచి 6 కిలోమీటర్లు, షామీర్పేట నుంచి 28 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి 48 కిలోమీటర్లు, మేడ్చల్ నుంచి 33 కిలోమీటర్లు సార్. ప్యూర్ రెడ్ సాయిల్ సార్. ఈ పక్కపంటి కూడా చుట్టూ కడిలు వాతి జాలు వేసుకున్నారు సార్. వేరే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఉన్నట్టున్నారు వీళ్ళు గెస్ట్ హౌస్ పర్పస్ కోసమే. సో దీనికి ఆనుకునే సరే ఇది బిట్టు 2 సైడ్ వే లెక్కనే ఉంది సార్. ఇది ఇటు సైడ్ కూడా తువ్వు ఉన్నట్టుంది. అండ్ ఇటు వే కార్నర్ బిట్ సార్. 2 దిక్కుల తువ్వు ఉంది. 9.5 గుంటల భూమి సార్. ఇది కబ్జాకు మాత్రం 10 గుంటలు ఉంటాయి సార్. అర్ధ గుంట ఎక్కువనే ఉంటుంది ఇందులో భూమి. మనకు మాత్రం రికార్డ్ ప్రకారం మాత్రం 9.5 గుంటలే. ఈ మూల క్రాస్ ఏదైతుందో ఇది అర్ధ గుంట భూమి మనకు ఎట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వచ్చేస్తుంది సార్. ఇది సో బిట్ అయితే చాలా బాగుంది సార్. విలేజ్ కానుకొని 9.5 గుంటల భూమి. గుండు గుత్త 28 లక్షలు చెప్తుంది సార్. టోటల్గా 9.5 గుంటల భూమికి 28 లక్షలు చెప్తుండు. సో బార్గెనింగ్ ఉంది సార్. అది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, 28 లక్షలు బార్గెనింగ్ ఉంది 100%. సో ఇది విలేజ్ కానుకొనే సార్. ఇది బిట్టు కంప్లీట్ కనబడేది విలేజ్.